ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు 2 గంటలుగా విమానాశ్రయంలో కరెంటు కట్ అయింది. టెర్మినల్ 3లో చెకింగ్, బోర్డింగ్ సహా అన్ని సేవలు నిలిచిపోయాయి. దీంతో విమాన సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. సమస్యను పరిష్కరిస్తున్నామని చెబుతున్నాయి ఎయిర్పోర్ట్ వర్గాలు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కొంతసేపు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాంతో ప్రధానంగా చెక్ ఇన్ సమయంలో, బోర్డింగ్ పాస్ ఇష్యూ చేసే సమయంలో తీవ్రమైనటువంటి అంతరాయం కలిగింది. ఫలితంగా పెద్ద ఎత్తున ప్రయాణికులంతా ఆ కౌంటర్ల దగ్గరే నిలిచిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దాంతో చాలా మంది ప్రయాణికులు ట్విట్టర్ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కూడా కరెంటుకు అంతరాయం కలగడం ఏమిటి, సరైనటువంటి చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమైందని ట్విట్టర్ లో తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఇమీడియట్ గా ఈ సమస్యపై స్పందించిన ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ లిమిటెడ్ డయల్ అనేటువంటి సంస్థ ఈ మొత్తం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్వహిస్తుంది. సో ఇమీడియట్ గా అధికారులు రంగంలోకి దిగారు. దాదాపు 10-15 నిమిషాలు మాత్రమే కరెంటు సరఫరా నిలిచిపోయిందన్నది ప్రధానంగా అధికారులు చెప్తున్నటువంటి వాదన. ఇప్పుడు ప్రస్తుతం కరెంటును యథాతథంగా తాము పునరుద్ధరించామని, ఎలాంటి సమస్య లేదని చెప్పారు. అయితే సేవలలో కొంతసేపు లోపం జరిగింది. బోర్డింగ్ కానీ, చెకింగ్ లో కానీ, అలాగే బ్యాగేజ్ సమయంలో కౌంటర్ వద్ద ఉన్నటువంటి అవి పనిచేయకపోవడంతో కొంతసేపు ప్రయాణికులంతా కౌంటర్ల దగ్గర పడిగాపులు పడాల్సి వచ్చింది. సో ప్రస్తుతానికైతే పరిస్థితి మళ్ళీ సద్దుమణిగిందని చెప్తున్నారు. దీని కారణంగా విమాన రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదు. కేవలం 10-15 నిమిషాల పాటు మాత్రమే కరెంటు సరఫరా నిలిచిపోయిందనేది ప్రధానంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అధికారులు చెప్తున్నారు. కానీ ప్రయాణికులు మాత్రం గంట పైన ఈ కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కావడానికి కారణాలు ఏంటి, దీనిపైన ఎవరు దీనికి బాధ్యత వహించాలని వారందరూ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.